ఒక చెరువులో ఒక మొసలి ఉండేది. రాజు ఆ ప్రాంతానికి వ్యాహ్యాళికొచ్చిచ్చి పచ్చలహారం పొరపాటున జార విడుచుకుని వెళ్ళాడు. చెరువులో మొసలి చేరడంతో జనం రావడం మారుకున్నారు. ఒక వ్యక్తి అటుగా వెళ్తుండగా, "ఓ బాటసారి, ఇటురా, నా వద్ద పచ్చలహారముంది, తీసుకువెళ్ళు" అని పిలిచింది. ఆ వ్యక్తి ఆశపడి వెళ్ళగానే మొసలి అతని కాలు పుచ్చుకుని నీళ్లలోనికి జారి కరకర నమిలి తినేసింది. తరువాత రోజు ఒక నగల వ్యాపారి అటు వెళ్తుండగా మొసలి, "ఓ బాటసారి, వచ్చి ఈ పచ్చలహారం తీసుకుని వెళ్ళు" అని పిలిచింది. అతను అది చాలా విలువైన హారమని గ్రహించాడు. అయితే తనను తినేయడానికి మొసలి పిలుస్తుందని అతనికి అర్థమైంది. "ఓసి పిచ్చి మొసలి, నేను నగల వ్యాపారిని, నాకు బాగా తెలుసు. అది పచ్చలహారం కాదు, పాకుడు పట్టిపోయిన మామూలు గొలుసు" అన్నాడు. "ఏం కాదు ఏం కాదు, ఇది పచ్చలహారమే, కావాలంటే చూసుకో" అంటూ మొసలి గొలుసు విసిరేసింది. దీని రోగం కుదిరింది అనుకుని అతను పచ్చలహారం తీసుకుని వెళ్ళిపోయాడు. మొసలికి తిక్క కుదిరింది. అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. వ్యభిచారమునకు పారిపోవుడి. మనుష్యుడు చేసే ప్రతి పాపమును శరీరమునకు వెలుపలనే చేయును. వ్యభిచారము చేయువాడు తన స్వశరీరమునకు విరోధముగా పాపము చేయుచున్నాడు. 1 కొరింథీ 6:18